అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈ రోజు వీడియోలో ఏంటంటే శ్రావణ మాసం మనకి 2024లో ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, అలాగే శ్రావణ మాసంలో మనకు వచ్చే శ్రావణ మంగళవారాలు ఏ ఏ తేదీలో వస్తాయి, శ్రావణ సోమవారాలు ఏ ఏ తేదీలో వస్తాయి, అలాగే శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతం, రక్షాబంధన్, సంకష్టార చతుర్థి, స్వర్ణ గౌరీ వ్రతం ఎప్పుడెప్పుడు వస్తాయని పూర్తి విషయాలు ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంతకుముందు ఆషాఢ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు ముగుస్తాయి అనే విషయాలు కూడా ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను. అది ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉందండి. మీలో ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయం ముందుగా తెలుసుకుందాం. మనకి శ్రావణ మాసం ప్రారంభం 5/8/2024 సోమవారం మనకి ఈ యొక్క శ్రావణ మాసం ప్రారంభమవుతుంది 2024లో. అలాగే ఎప్పుడు ముగుస్తుందంటే 2/9/2024 సోమవారం, మనకి సెప్టెంబర్ 2వ తేదీతో మనకి శ్రావణ మాసం ముగుస్తుంది. అయితే ఈ శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు చాలా చాలా ముఖ్యమైనవండి. ఆ పరమేశ్వర ఆరాధనకి, ఆ భోలా శంకర్ని ప్రసన్నం చేసుకోవడానికి శ్రావణ మంగళవారాల్లో పూజ చాలా శుభప్రదం. అలాగే శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు మనకు చాలా ప్రత్యేకంగా శ్రావణ మాసంలో చెప్పబడింది. అయితే ఈ శ్రావణ సోమవారాలు అన్ని సోమవారాలు కాకపోయినా, శ్రావణ మంగళవారాలు అన్ని మంగళవారాలు కాకపోయినా, ఒక్క సోమవారైనా ఒక్క మంగళవారమైనా పూజ చాలా విశేషంగా చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న అష్ట దరిద్రాలు నశించి అష్టలక్ష్ములు మన ఇంట్లోకి అడుగు పెడతారు. ముఖ్యంగా శ్రావణ శుక్రవార పూజ. ఈ శ్రావణ మాసం అంతా కూడా చాలా చాలా పవిత్రమైనదిగా మనం భావిస్తూ ఉంటాం. ఎందుకంటే మహాలక్ష్మీదేవి మనకి వరాల జల్లు కురిపించే మాసమే ఈ శ్రావణ మాసం. ఫస్ట్ రోజు గనక మన ఛానల్లో లక్ష్మీ పాదుకలు ఉన్నాయి. ఆ లక్ష్మీ పాదుకలు పెట్టి ఫస్ట్ రోజు అమ్మవారిని మనం ఇంట్లోకి తీసుకొచ్చి పూజ గదిలో పెట్టుకొని ఈ నెలంతా ఎవరైతే నియమ నిష్టలతో పూజ చేస్తారో వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి. ఆ వీడియో కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తాను, లక్ష్మీ పాదుకలతో ఏ విధంగా పూజ చేసుకోవాలని చెప్పేసి. అవి కూడా మన ఛానల్లో ఉన్నాయి. అయితే ఈ శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ సోమవారాలు ఎప్పుడు వస్తున్నాయి చెప్తాను. ముఖ్యంగా శ్రావణ సోమవారాలు పరమేశ్వర ఆరాధనకి మనకి 4/8/2024 1వ సోమవారం, 12/8/2024 2వ సోమవారం, 19/8/2024 3వ సోమవారం, 26/8/2024 4వ సోమవారం వచ్చింది. ఇక శ్రావణ మంగళవారాలు ఎప్పుడు వచ్చాయంటే 6/8/2024 1వ మంగళవారం, 13/8/2024 2వ మంగళవారం, 20/8/2024 3వ మంగళవారం, 27/8/2024 4వ మంగళవారం. ఇక శ్రావణ శుక్రవారాలు మహాలక్ష్మీదేవికి ప్రీతికరం. అవి ఎప్పుడు వచ్చాయి చూద్దాం. 9/8/2024 మొదటి శుక్రవారం, 16/8/2024 రెండవ శుక్రవారం. ఈ శుక్రవారం రోజే మనం వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకుంటాం. అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. అయితే ఈ వారం మనం కుదరకపోతే మొదటి వారం కానీ, మూడో వారం కానీ, 4వ వారం కానీ కూడా మనం చేసుకోవచ్చు. 23/8/2024 3వ శుక్రవారం, 30/8/2024 4వ శుక్రవారం. మనం 4 శుక్రవారాలు అయితే ఈ యొక్క శ్రావణ మాసంలో మనకి వచ్చాయి. శ్రావణ మాసంలో పండుగలు ఎప్పుడు వచ్చాయో తెలుసుకుందామండి. 5/8/2024 సోమవారం శ్రావణ మాసం ప్రారంభం. 6/8/2024 మంగళవారం మంగళగౌరీ వ్రతం ప్రారంభం, అలాగే చంద్ర దర్శనం. 7/8/2024 బుధవారం స్వర్ణ గౌరీ వ్రతం. 8/8/2024 గురువారం నాగ చతుర్థి. 9/8/2024 శుక్రవారం నాగపంచమి, గరుడ పంచమి. 16/8/2024 శుక్రవారం వరలక్ష్మి వ్రతం. 17/8/2024 శనివారం శని త్రయోదశి, శని ప్రదోషం. 18/8/2024 ఆదివారం వరాహ జయంతి. 19/8/2024 సోమవారం శ్రావణ పౌర్ణమి, రక్షాబంధనం.
22/8/2024 గురువారం సంకష్టహర చతుర్థి. 26/8/2024 సోమవారం శ్రీకృష్ణాష్టమి. 31/8/2024 శనివారం శని త్రయోదశి ప్రదోషం. 2/9/2024 అంటే సెప్టెంబర్ నెల 2వ తేదీ సోమవారం అమావాస్య శ్రావణ మాసం అనేది ముగుస్తుంది. తర్వాత మనకి భాద్రపద మాసం వస్తుంది. అదండి ఈ శ్రావణ మాసంలో మనకు వచ్చే పండుగలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ సోమవారాలు చూసాం కదా. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో ఎలాంటి పూజా సామాగ్రి కావాలన్నా నాకు మెసేజ్ చేస్తే నేను మీకు అక్కడ వాట్సాప్లో రిప్లై ఇస్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే